టీం లింగం టీం ఏదైతే ఉందో చాలా మంచి యాక్టివ్, ఏదంటే చెడును కూడా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారు. దానికి చాలా గ్రేట్, మీరు చాలా థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఈరోజు మన మెయిన్ ఉద్దేశం డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, నెక్స్ట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ, పారిశుద్ధ్యం కానీ, ఈ 4 ముఖ్య అంశాలు అన్నమాట. సో ఫస్ట్ డ్రగ్స్ ఏంటంటే మనకు తెలియకుండానే మనం దానికి బానిస అవుతాం. మొన్న ఆల్రెడీ నేను చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు, ఆల్రెడీ మన నార్కోటిక్స్ నుంచి నాకు కాల్ చేసిరు. అంటే నాట్ ఓన్లీ మసీ కూడా మన మండలం మొత్తంలో కూడా డ్రగ్స్ బాగా యూజ్ చేస్తున్నారు. యూత్ అని ఎందుకు అంటారంటే ఆ ఏజ్ వాళ్ళే యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎవరినో మనం ఒకరిని బదనాం చేసినట్టు కాదు, కానీ జనరల్ గా ఇలాంటి యాక్టివిటీస్ ఏదైనా యూత్ అంటే ఒక 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ పిల్లలు చేస్తారు కాబట్టి వాళ్ళని యూత్ అంటారు. ఎవరినో ఒకరిని బదనాం చేయాలని కాదు, ఒక ఓన్లీ పిల్లల మీద మనం వేయాలని నిందేయాలని కూడా కాదు. సో నాకు ఆల్రెడీ మొన్న నార్కోటిక్స్ నుంచి కాల్ చేసిరు, ఇట్లా మన చౌటుపల్లి మండలంలో ఆల్రెడీ డ్రగ్స్ గురించి ఇష్యూ అవుతుంది, అదే విధంగా మస్డాంలో కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని నాకు కాల్ చేసిరు. ఆల్రెడీ మా పిల్లలు ఎవరైతే ఉన్నారో మా ఊరు మా పిల్లలకు కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఎవరు చేయరు, బట్ ఇనిషియల్ గా ముందే ఒకసారి వాళ్ళకు కూడా మనం ఇలా మంచి చెడు అనేది చెప్పాలి కదా, చెప్తేనే పిల్లలకు తెలుస్తుంది. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో డ్రగ్స్ అనేది మన ఊళ్ళో అయితే మాక్సిమం లేదు. ఒకవేళ ఎవరైనా గట్లే తెలిసి ఎవరైనా చేసినా తల్లిదండ్రులు గమనించండి, ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఎక్కువ టైం ఇచ్చిన ఇంట్లోనే కాబట్టి తల్లిదండ్రులు గమనించండి. ప్లస్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఏమంటున్నారో వాళ్ళు గమనించి మీకు అంతుంటే మా అలాంటి వరకన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము ఏదైనా చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి డ్రగ్స్ లో దొరికితే మాత్రం కఠిన శిక్ష ఉంటుంది. 6 ఏళ్ళు నాన్ అవైలబుల్. ఇప్పుడు నార్కోటిక్స్ చాలా స్ట్రిక్ట్ ఉంది. 6 ఇయర్స్ 6 సంవత్సరాలు బయటికి రారు వాళ్ళు, వాళ్ళ కెరియరే పోతుంది. వాళ్ళు ఏమైనా తర్వాత ఏమైనా ఫ్యూచర్ లో ఏమైనా పని చేయాలన్నా ఏం చేయాలన్నా అన్నింటిలో కేసున్న రికార్డు వస్తుంది. సో దానివల్ల వాళ్ళ లైఫే ఖరాబ్ అవుతుంది. సో అందరు కూడా దీన్ని ఒక స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటున్నా ఒకటి తీసుకుంటే పక్కనోడు కూడా బదనాం అవుతాడు. సో పక్కనోడు ఎవరైనా చూసినా చెప్పురి, నాకే కాకుండా ఇంట్లో తల్లిదండ్రులకైనా చెప్పి ఎవరికైనా చెప్పి, నాట్ ఓన్లీ మసూడం కాదు, మన మండల లెవెల్ అయినా ఎక్కడైనా ఏడా ఇలాంటి ప్రోగ్రామ్ ఏడైనా ఎవరైనా తాగుతున్నట్టు తెలిస్తే ఇన్ఫర్మేషన్ చేయడానికి మొదలవుతున్నాయి ఊళ్ళో. సో ఈ నెక్స్ట్ ఏమంటారు ఊళ్ళో ఈ బెల్ షాప్ లో నిషేధించాలని మన ఎమ్మెల్యే గారి నుంచి కూడా సూచన వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే మన ముందు కూడా